ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి ఫస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ మనం 26/9/2024 పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో దాదాపు అరౌండ్ 15 క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తాం. వాటన్నింటి కూడా ఈ 15 క్వశ్చన్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఓవరాల్గా 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మినిమం ఎక్కువ టైం పడుతుంది. ఆ 25 మినిట్స్ వీడియో కూడా మన వాళ్ళు ఎవరు చూడరు. సో ఈ ఛానల్కి లేదా ఈ వీడియోకి ఈ క్లాస్కి వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం నెక్స్ట్ క్లాసెస్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ గమనిస్తే 1 pipe can fill tank in 4 times as fast as another pipe. If together the 2 pipes can fill tank in 48 minutes, the slower pipe alone will be able to fill the tank in. సో పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. పైప్స్ అండ్ సిస్టమ్ అంటామండి. టైమ్ అండ్ వర్క్ అండ్ రిలేటెడ్ చాప్టర్ అనమాట పైప్స్ అండ్ సిస్టమ్. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్ అనే ఈ టాపిక్ నుంచి ఈ ప్రాబ్లం అయితే అడిగారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన రేషియో ప్రకారం చూడండి, 1 pipe fill 4 times as fast as another pipe అన్నాడు. సో అక్కడ ఎఫిషియన్సీ ఇచ్చారు, పైప్స్ యొక్క కెపాసిటీ ఇచ్చారు అనమాట. సో ఎఫిషియన్సీ ఎలా రాస్తామంటే 4:1 రాసుకుంటాం. సో ఫస్ట్ పైప్ ఇది, సెకండ్ పైప్ ఇది, 4:1, 4 times as fast as another pipe అన్నాడు కాబట్టి. ఇఫ్ టుగెదర్ 2 pipes can fill 48 minutes, ఒకవేళ ఆ రెండు పైప్స్ కానీ కలిసాయి అనుకోండి 48 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి. కాబట్టి ఆ 48 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేయండి, 4:1 ఉంది కదా 5, ఆ 5తో మల్టిప్లై చేస్తే మీకు టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ వస్తుంది. డివైడెడ్ బై ఈ టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ని ఎవరు ఫిల్ చేయాలి? ఇప్పుడు స్లోవర్ పైప్ ఫిల్ చేయాలి. స్లోవర్ పైప్ అంటే 1 పార్ట్ ఉంది కదా, ఆ 1 పార్ట్ ఫిల్ చేసే పైప్ స్లోవర్ పైప్, దట్ ఈస్ సెకండ్ పైప్. అంటే డివైడ్ విత్ 1 is equal to, సో 48 into 5 మల్టిప్లై చేయండి, 5 8s 40, 5 4s 20, సో 240 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇక్కడ టైం పట్టింది, కానీ లేదంటే డైరెక్ట్గా 4:1 48 into 5 రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మీరు ఇంతే ఫాస్ట్ సాల్వ్ చేయాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ ఆల్రెడీ ఇలాంటి ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. ఏ నెంబర్ హూస్ ఫిఫ్త్ పార్ట్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ పార్ట్ డిక్రీజ్డ్ బై 7, ఫైండ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. దాని ఫిఫ్త్ పార్ట్ అంటే ఇంక్రీజ్డ్ బై 5 అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పార్ట్ డిక్రీజ్డ్ బై 7 అంటే x/3 - 7 అండి. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి సింపుల్గా, సో ఇక్కడ నుంచి x/5 - x/3 ఇజ్ ఈక్వల్, ఇక్కడ -7 ఉంది కదా, సో ఇక్కడ 5ని రైట్ సైడ్ తీసుకొస్తే -12 అవుతుంది. డైరెక్ట్గా రాసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 15 అవుతుంది. సో 15 ఎల్సిఎం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 15తో మల్టిప్లై చేయండి, సరిపోతుంది. సో బోత్ సైడ్ 15, టోటల్ న్యూమినేటర్ 15తో మల్టిప్లై చేస్తే 5 3 టైమ్స్ అవుద్ది. అగైన్ 5 3 5 టైమ్స్ అవుద్ది, అంటే -2x ఇజ్ ఈక్వల్. సో ఇక్కడ 15 12 టైమ్స్ అవుతుంది. 15 12 అంటే ఎంత వస్తుంది? 15 12 టైమ్స్ 15 2s 30, 15 3s 15 అంటే 180. అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 90. సో x ఈక్వల్ టు 90, కానీ హాఫ్ ఆఫ్ ద నెంబర్ అంటే కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 45 అవుతుంది. అంతే. ఫాస్ట్గా సాల్వ్ చేయండి మీరు, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అయినప్పుడు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ హూస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు 550 అండ్ ద రేడియస్ ఇస్ 7. సో రేడియస్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. బేస్ ఏరియా ఎంత ఉంటే అంత. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్వశ్చన్లో ఇచ్చాడు 550 ప్లస్ బేస్ ఏరియా అంటే బేస్ ఏ షేప్ లో ఉంది, ఇక్కడ సర్కులర్ షేప్ కాబట్టి ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే πr². సో 550 ప్లస్ πr², పై వాల్యూ ఎంత తీసుకోమండి? ఇక్కడ 22/7 ఇంటూ r² అండ్ r వాల్యూ ఇచ్చాడు 7 కాబట్టి 7 ఇంటూ 7 r², 7 7 క్యాన్సిల్ అవుతుంది. 7తో మల్టిప్లై 7 2s 14, అగైన్ 7 2s 14 15 అవుతుంది. అంటే 154 ప్లస్ 550 అంటే ఇక్కడ 4 ఉంటుంది. అగైన్ నెక్స్ట్ చూడండి 10, ఇక్కడ 704 అంటే ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి,
సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2 సక్సెసివ్ పర్సెంటేజ్ డిక్రీజెస్ బై 25% ఈచ్. వెరీ ఇంపార్టెంట్ అండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయా? 2 సక్సెసివ్ పర్సెంటేజెస్ ఉన్నాయండి. సో డిక్రీజ్ అయినాయి ఆ పర్సెంటేజ్ ఎలాగంటే 25% అంటే 2 ఉన్నాయి. అంటే 2 ఏంటంటే ఒకటి 25% ఇంకోటి కూడా 25%. రెండు 25% డిక్రీజ్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. సో ఈజ్ బై వాట్ పర్సెంట్ లెస్ దెన్ డిక్రీజ్ అయినది ఎంత తక్కువ కంపేర్ చేస్తే ఇంక్రీజ్ ఆఫ్ 25%. సో 25% 2 టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఆ వచ్చే పర్సెంటేజ్ ఎంత? సింపుల్‌గా చెప్పాలంటే 25%, 25% డిక్రీజ్ అయిందంట. అప్పుడు ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 25%, 25% ఇంక్రీజ్ అయిందంట. అప్పుడు ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చింది. అయితే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అది మనం చెప్పాలి. అది పర్సెంటేజ్‌లో చెప్పాలి. కంపేరింగ్ టు సో సెకండ్ ఇంక్రిమెంట్‌తో కంపేర్ చేసుకుంటూ. ఎందుకంటే బై వాట్ పర్సెంట్ లెస్ దెన్ 2 సక్సెసివ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అన్నాడు కాబట్టి ఆ ఇంక్రీజ్‌తో సంబంధించిన సక్సెసివ్ డిస్కౌంట్స్ అయితే మనం చూడాలి. డిస్కౌంట్ అంటున్నా. సారీ పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్. ఇలాంటి ఎక్కువగా మనకు డిస్కౌంట్స్‌లో రిపీట్ అవుతుంటాయి. సరే 25% లెస్ అన్నాడు కాబట్టి 25 -25 అగైన్ -20 డిక్రీజ్ కాబట్టి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. 25 ఇంటూ 25 625/100. సో సక్సెసివ్ ఫార్ములా ఇదండి. సక్సెసివ్‌గా ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఫార్ములా x ప్లస్ y ప్లస్ x ఇంటూ y/100 ఇది మన ఫార్ములా. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ చేస్తూనే వచ్చాం కాబట్టి సో మీలో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి వచ్చింటే మీకు సింపుల్‌గా అర్థమవుద్ది. ఈజ్ ఈక్వల్ సో చేసామండి. సో -50 ప్లస్ 6.25. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది 50 మైనస్ 6 చేయండి. ఎంత వస్తుంది చూడండి 44 అంతేనా? సో 50 మైనస్ 6 చేస్తే ఎంత 44. ఓకే. తర్వాత 0.25 మైనస్ చేయాలి మనం. 0.25 కాబట్టి ఈ 44లో అంటే 1 పాయింట్ మిగిలిపోతుంది మనకి. 0.25 కాబట్టి 3.75 వస్తది. 43.75. సో ఇక్కడ ఎంత వస్తదంటే 43.75 అయితే రావడం జరుగుతుంది మనకి. 43.75 అది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దాంట్లో చూడండి. ఇక్కడ 25% ఇంక్రీజ్ కాబట్టి 25 ప్లస్ 25 ప్లస్ 625. అంటే ఏం లేదు ఈసారి ఇదే 50కి ఈ 6.25 యాడ్ చేస్తాం. అదేమవుద్దంటే 56.25 అవుద్ది. ఇప్పుడు ఇది 43.75 మైనస్ చేయండి. మైనస్ చేస్తే 0. ఇక్కడ 12 అంటే 5 వస్తుంది. ఇక్కడ 5 మైనస్ అంటే 2 వస్తుంది. ఇక్కడ 1 12.50. 12.50 అయితే గ్యాప్ ఉంది. ఈ 12.50 డివైడెడ్ బై ఏ టర్మ్‌తో మనం కంపేర్ చేయాలంటే 56.25 ఎందుకంటే అది ఇంక్రిమెంట్ వాల్యూ కాబట్టి ఇంక్రీజ్ అయిన వాల్యూతో కంపేర్ చేయమన్నట్టు కంపేర్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడున్న 2 డిజిట్స్ తర్వాత పాయింట్, ఇక్కడున్న 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అయితే రిమూవ్ చేసాం. నెక్స్ట్ 25తో క్యాన్సిల్ చేద్దాం. 25 2s ఎంత అవుతుందంటే 50. సో 25 2s 50 అంటే ఇక్కడ 60 ఉందండి అగైన్. సో 25 2s 50. 50 తీసుకుంటే నేను 125 ఉందండి. 25 5s 125. అగైన్ 25 4s 100 అండి. సో 25 9s 225 అవుతుందండి. 25 5s 125. 25 0s 0. అండ్ 4 5s ఎంత అంటే 200/9. 200/9 అంటే 9 2s 18 అవుతుంది. 18 అంటే అగైన్ 20 వస్తుంది. 9 2s 18. సో 22 పాయింట్స్‌లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 48 డిగ్రీస్ ప్లస్ కే ఇస్ అన్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉన్నట్లు. ఓకే. సైన్ ఆఫ్ 48 డిగ్రీస్ ప్లస్ కే ఇస్ ఈక్వల్ టు కాస్ 13 డిగ్రీస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే ఇన్ డిగ్రీస్ అన్నాడు. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం అండి ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి. మీరు గమనిస్తే మనకి సైన్ యాంగిల్ కాస్ యాంగిల్ ఈక్వల్ అయ్యేది సైన్ 45 కాస్ 45 డిగ్రీ ఇంక్రీజ్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి సైన్ 45 కాస్ 45 మీరు గమనిస్తే 45 ప్లస్ 45 90 డిగ్రీస్ అయితే ఉన్నాయి అక్కడ. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఈ సైన్ 45 కాస్ 45 లెక్క కింద తీసుకుంటే రెండు యాంగిల్స్ అక్కడ ఈక్వల్ అవుతాయి కాబట్టి టోటల్ యాంగిల్ యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలండి? సో 90 డిగ్రీస్కి అయితే ఈక్వల్ అవ్వాలి. అంటే 48 ప్లస్ కే ప్లస్ 13 అంటే 48 ప్లస్ మొత్తం. సో టోటల్‌గా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న రెండిటిని యాడ్ చేయాలన్నమాట. అంటే ఈ రెండు యాంగిల్స్ 90 డిగ్రీస్‌కి ఈక్వల్ కాబట్టి 48 ప్లస్ కే ప్లస్ 13 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 90కి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ నుంచి కే వాల్యూ కనుక్కోండి. కే వాల్యూ ఎంత ప్లేస్ చేస్తే మీకు 90కి ఈక్వల్ అవుద్ది? 29 ప్లేస్ చేస్తే 90కి ఈక్వల్ అవుద్ది. అయిపోయాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా రావాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి. ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్‌ప్రెషన్ అనే ఒక ట్రిగనోమెట్రీ నుంచి ప్రాబ్లమ్ అయితే ఇచ్చారు. సో, ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్‌ని మనం ఓన్‌గా సాల్వ్ చేయడం కన్నా జస్ట్ ఆ వాల్యూస్‌ని జీరోస్ లేదా థీటా ఈక్వల్ టు 0నో, థీటా ఈక్వల్ టు 45 ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ థీటా ఈక్వల్ టు 45 ఈక్వల్ చేద్దాం చూడండి. ఎందుకంటే కాట్ ఇచ్చారు, ఇక్కడ టాన్ ఇచ్చారు కాబట్టి టాన్ 45 1, కాట్ 45 1. కాబట్టి థీటా ఈక్వల్ టు 45 అనుకుంటే 5 డివైడెడ్ బై ఇక్కడ చేద్దాం చూడండి. 5 డివైడెడ్ బై ఇక్కడ థీటా ఈక్వల్ టు 45 అనుకుంటే 1 అవుద్ది. 1 + 1 2 అవుతుంది. అగైన్ ప్లస్ 3 బై ఇక్కడ tan స్క్వేర్ ఉందండి. సో tan 45 1 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 సో 1 + 1 అంటే 2 అవుతుంది.
ఓకే. ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది ఫ్రెండ్స్. కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2. ఇక్కడున్నట్టు 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 1 మిగులుద్ది అక్కడ. సో బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్. పవర్ యాడ్ చేస్తే ఎయిడింగ్ ఇన్ ఏరియాస్ ఆన్ సర్క్యులర్ ట్రాక్. ఒక సర్క్యులర్ ట్రాక్ మీద 2 అథ్లెట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటే అక్కడ ఏ అనే అతను, బి అనే అతను ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట రన్నింగ్. ఒక ట్రాక్ రేస్ లో మీకు రేస్ సింపుల్ గా రన్నింగ్ ఉందనుకోండి, అది ట్రాక్ ఎలా ఉందంటే సర్క్యులర్ ట్రాక్ అనమాట. సో రన్ చేసేదాన్ని సర్క్యులర్ ట్రాక్ అంటాం. సో అలాగా 220 మీటర్స్ అయితే ఉంది. టోటల్ ట్రాక్ లెంత్ ఎంత ఉందంటే 220 మీటర్స్, దాని పెరిమీటర్ అనమాట. రవి రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 22 మీటర్ పర్ సెకండ్. కపిల్ రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 11 మీటర్ పర్ సెకండ్. దే స్టార్ట్ ఫ్రమ్ సేమ్ పాయింట్. ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు. సేమ్ టైం, ఒకటే టైంలో ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో ఉన్నారండి. సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు. 2 స్పీడ్స్ ఉన్నాయి. దాని రిలేటివ్ స్పీడ్ అంటాం. 2 స్పీడ్స్ ఉండి సేమ్ డైరెక్షన్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ అయితే తీసుకుంటాం. సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ తీసుకోవాలి. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ దే విల్ మీట్ అన్నాడు. దే విల్ మీట్ అన్నాడు కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే టైం చేసుకోండి. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంతే 220 మీటర్. స్పీడ్ వచ్చేసరికి మనకన్ని మీటర్ పర్ సెకండ్స్ లోనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా మైనస్ చేయండి. 22 మైనస్ 11 అంటే 11 అవుతుంది. సో 11 2 22, 11 0 0. సో 20 సెకండ్స్ లో అయితే ఫస్ట్ మీటింగ్ అయితే అవుతుంది అలాగే. అంత ఈజీ క్వశ్చన్ చూడండి. సో ఆ పాయింట్ మనకు తెలియకపోతే ఇబ్బంది పడదు. ఓకే. నెక్స్ట్ జియోమెట్రీ నుంచి మనకి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. ఫర్ ట్రయాంగిల్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. సో ట్రయాంగిల్స్ ప్రకారం మీరు చూస్తే ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ 180 కరెక్ట్. ఆల్ ఇంటీరియర్ యాంగిల్ కెనాట్ బి ఈక్వల్ రాంగ్. ఎందుకంటే ఈక్వల్ ట్రయాంగిల్ లో అన్ని ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ అవుతాయి కదా, 60 60 60. కాబట్టి అది రాంగ్. కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ వన్ అబ్స్ట్యూస్ యాంగిల్. ఓ అబ్స్ట్యూస్ యాంగిల్ పాసిబుల్ అవుతుంది ఒక ట్రయాంగిల్ లో, ఎందుకంటే మనకు అబ్స్ట్యూస్ ట్రయాంగిల్ ఉంది ఒకటి. ఓకే. సమ్ ఆఫ్ టూ సైడ్స్ మే నాట్ బి ఈక్వల్ టు ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ టూ సైడ్స్ అనేవి మే నాట్ బి ఈక్వల్ టు ద థర్డ్ సైడ్ అన్నాడు. సో ఈ థర్డ్ సైడ్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ వన్ అబ్స్ట్యూస్ యాంగిల్. కరెక్ట్. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ మే నాట్ బి ఈక్వల్ టు ద థర్డ్ సైడ్. సో వాట్ డి మీన్? సో థర్డ్ ఒకసారి గమనించండి. సమ్ ఆఫ్ టూ సైడ్స్ అండి. సమ్ ఆఫ్ టూ సైడ్ మే నాట్ బి ఈక్వల్ టు థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ టూ సైడ్స్ అనేవి థర్డ్ సైడ్ కి ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవ్వవు. కాబట్టి రాంగ్. ఓన్లీ మనకి ఏ సి మాత్రమే కరెక్ట్. సో ఏ అండ్ సి అనేది ఆప్షన్ ఉంటే ఆ రెండు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, ఇఫ్ ఏ బుక్ బాట్ ఎట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 200 to 260 ఆర్ సోల్డ్ ఎట్ ప్రైజెస్ రేంజింగ్ ఫ్రమ్ 250 to 300, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ దట్ మైట్ బి మేడ్ ఇన్ సెల్లింగ్ 25 బుక్స్? ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారండి. సింపుల్ గా ఏం లేదు, ఒక ఒక రేంజ్ ఉందన్నమాట సేల్ చేయడానికి. అంటే 25 బుక్స్ సేల్ చేయాలంటే రేంజ్ ఏంటంటే నువ్వు 200 నుంచి 260 వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ బుక్ ఒక 200 సేల్ చేసుకుంటావు, లేదా ఒక 25 బుక్స్ ఉన్నాయి, లేదా సెకండ్ బుక్ 250కి, 240కి, 220కి, అంటే ఏదైనా సరే ఈ 200 నుంచి 260 రేంజ్ లో నువ్వు సేల్ చేయాలి. అది బాట్ ప్రైస్. సారీ, అది బాట్ ప్రైస్ కాబట్టి నువ్వు తెచ్చుకున్న ప్రైస్, అది అంతకు తెచ్చుకుంటావు. నువ్వు సేల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 250 నుంచి 300 సేల్ చేసుకో. నీ ఇష్టం. అంటే ఒక రేంజ్ పెడుతున్నాం, అయినా ఇది ఒక బుక్స్ ఇస్తున్నావు, ఇది నువ్వు 250 నుంచి 300 మధ్యలో సేల్ చేసుకోవాలి, కానీ 250 తగ్గకూడదు, 300 పెరగకూడదు. అలాగే మనం కొనేటప్పుడు ఎలా కొన్నాం అంటే 200 260 బిట్వీన్ ఉన్న బుక్స్ అయితే కొనుక్కున్నాం అనమాట. సో కొన్నాం కాబట్టి అందుకు ఇక్కడ ఆ క్వశ్చన్ ఆ రేంజ్ లో లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సరే, ఇక్కడ మాక్సిమం పాసిబుల్ వాల్యూ అన్నాడు. మనకి ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? మనం తక్కువ కొని ఎక్కువ అమ్మితేనే కదా గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ వచ్చేది. కాబట్టి సిపి 200 అనుకో, సెల్లింగ్ పాయింట్ 300 అనుకో. అయితే ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది? సో సిపి 200 అండి. 25 బుక్స్ కాబట్టి ఇంటూ 25, టోటల్ ఎంత అవుతుంది? 5000 అవుతుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ 300 అండి. సో 25 బుక్స్ గా 25, 75 ఉంది. కాబట్టి ఇది మన టోటల్ సెల్లింగ్ ప్రైస్. సో ఓవరాల్ గా కూడా డిఫరెన్స్ ఎంత? 2500 అనేది నా గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 people ABC invest business in the ratio 2:3:5. It was decided that 9% profit will go to charity. సో 9% అనేది చారిటీకి వెళ్ళాలంట. ద టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడండి 2,50,000. దెన్ ఫైన్ ద షేర్ ఆఫ్ దిస్ సి షేర్ అయితే కనుక్కోవాలి. మీరు గమనించినట్టయితే ఈ 2,50,000 అనేది ఓవరాల్ గా మనకు వచ్చిన షేర్.
ఇందులో 9% అనేది చారిటీకి వెళ్తుంది. ఆ 9% చారిటీకి వెళ్ళిన తర్వాత మిగతా ప్రాఫిట్ ఎంతైతే ఉందో అది ఏబీసీ ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ టోటల్ ఇప్పుడు ఇక్కడున్న టోటల్ ఎవరు షేర్ చేసుకున్నారంటే 3% షేర్ చేసుకున్నారు. కాబట్టి ఈ 2,50,000 ఓకే. 2,50,000 ఈ 3 మెంబర్స్ షేర్ చేసుకోవాలి కాబట్టి 3 మెంబర్స్ యాడ్ చేయండి. రేషియోస్ యాడ్ చేస్తే 2 + 3 + 5 10 అవుతుంది. డివైడెడ్ బై 10 ఇంటూ మనం కనుక్కోవాల్సింది ఎవరు షేర్ ప్రాఫిట్ సి ప్రాఫిట్ కనుక్కోవాలి. సి అంటే 5 పార్ట్స్కి ఈక్వల్ కాబట్టి ఇంటూ 5 చేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. సో క్యాన్సిలేషన్ 4 జీరోస్ ఓకే. ఓన్లీ 2 జీరోస్ మాత్రమే ఒక జీరో ఉంటుంది. 2 జీరోస్ క్యాన్సిల్ టోటల్ 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో 250 ఇంటూ 5 25 5 అంటే 125 అగైన్ 125 అంటే జీరో ఉంది 91. మీరు గమనిస్తే మల్టీప్లైస్ అన్నిటిలో జీరో ఉంది కాబట్టి ఆ జీరో ఇగ్నోర్ చేద్దాం. ఇక్కడ జీరో తీసేద్దాం. జస్ట్ ఇక మల్టిప్లై చేయాల్సింది ఎంతోనంటే 125 ఇంటూ 91 మన మెయిన్ టార్గెట్. ఎలా చేయాలో చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ 1 తో మల్టిప్లై చేయండి. 1 తో మళ్ళీ 1 5 5 1 2 2. సో యూనిట్ డిజిట్ మనకు 5 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 9 5 9 5 45 5 అంటే ఇక్కడ 5 రాస్తాం. సో 75 లాస్ట్ లో 75 ఏది ఉందంటే ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. టోటల్ చేయట్లేదు. జస్ట్ నేను 10th డిజిట్ మాత్రమే కనుక్కున్నా. యూనిట్ ప్లేస్ కనుక్కున్నా, అలాగే టెన్స్ ప్లేస్ కనుక్కున్న ఆన్సర్ వచ్చేసింది. సో టోటల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టోటల్ చేయాలనుకుంటే ఎలా చేద్దాం చూడండి. 125 ఇంటూ 91. మీరు గమనిస్తే ఫస్ట్ ఈ 2 అని ఒక పెయిర్గా, ఇక్కడున్న ఈ 2ని ఒక పెయిర్గా చూసుకోవాలి. ఓకేనా? అలా చూసుకుంటే చాలా సింపుల్గా అయితే మనం ప్రాబ్లం చేయొచ్చు. సో 125 అగైన్ 91 కదా, చేద్దాం చూడండి. సో 5 1s 5. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 12 1s 12. ఈ ఒక క్యాలిక్యులేషన్ అవసరం లేదనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయండి. నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే టైం వేస్ట్ అవ్వద్దు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎవరైతే తెలియదో ఒకసారి వినండి. 9 5s 45. ఓకే. ఇలా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే మనకు సమయం అంతా వేస్ట్ అవుద్ది. ఇలా చేయొద్దు. జస్ట్ యూనిట్ డిజిట్ చెప్పాను కదా, ఇందాక టెన్స్ ప్లేస్ అలా చెక్ చేసుకున్నా చాలు. ఇక్కడ చూడండి నెక్స్ట్ 5 ఉందండి. ఈ 5 వచ్చేసరికి మీరు నెక్స్ట్ 5 వచ్చేసరికి ఇక్కడ 5 క్యారీ చేయాలి. సో 12 9s ఎంత 108 108 ప్లస్ 5 అంటే 3 13. సో 113. సో 113750 ఆప్షన్ 4 లో ఉంది. ఓకేనా? అలా సింపుల్ గా సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇన్ ఏ క్లాస్ 150 స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ in a class of 150 students and boys and girls there are 60. The average weight of boys 52 kg and that of girls is 48 kg. What is the average weight of whole class? సో ఈ క్వశ్చన్లో మనకి ఓవరాల్గా క్లాస్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇందులో మీరు గమనిస్తే టోటల్ 150 ఉన్నారు. అందులో గర్ల్స్ 60 అంటే బాయ్స్ ఎంత 90 మెంబర్స్ ఉన్నట్టు. కాబట్టి బాయ్స్ వెయిట్ ఇచ్చారు 52 కేజీ. సో బాయ్స్ వెయిట్ 90 ఇంటూ 52 కేజీ ఇస్ ఈక్వల్ 0. 9 2 18 9 45 46 అవుతుంది. 60 గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంటూ 48 చేస్తాం. ఇప్పుడు ఎంత అవుతుంది 0 9 6 8 48 6 4 24 28 అవుతుంది. మనకు టోటల్ కావాలి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే సో 15 ఇక్కడ ఎంత వస్తుంది 75. సో ఓవరాల్ ఇది టోటల్ సమ్మేషన్ అండి. టోటల్ సమ్ డివైడెడ్ బై 150 స్టూడెంట్స్ కాబట్టి 150 స్టూడెంట్స్ మీద కనుక 0 0 క్యాన్సిల్ 15 5 5తో స్టార్ట్ అయ్యేది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి 4 1. నెక్స్ట్ రెండు ఒకేసారి క్యాన్సిల్ అయినా ఇక్కడ 0 ఉంటాయి. సో 15 4 60. సో 50.4 ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏబిసి ఇచ్చారు. ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో మీరు గమనిస్తే యాంగిల్ ఏబిసి అంటే కూడా మిడిల్ వాల్యూ రైట్ యాంగిల్ అని అర్థం. ఓకే. ఇక్కడ సి రాద్దాం. ఏబి వాల్యూ ఇచ్చాడంటే ఇది 28. బీసీ వాల్యూ ఇచ్చాడంటే 96. అయితే ఏసీ వాల్యూ కనుక్కోవాలి. ఫైన్ ద ఏరియా సర్కమ్ సర్కిల్ అంట. సర్కమ్ సర్కిల్ అంటే ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది మనకు ఒక సర్కిల్లో ఉన్నట్టు అర్థం. అది సర్కమ్ సర్కిల్. ఇప్పుడు ఈ సర్కమ్ సర్కిల్ ఏరియా అయితే మొత్తం కనుక్కోవాలి. అది ట్రయాంగులర్ ఏబిసి అన్నాడు. ఓకే. ఇప్పుడు గమనిస్తే యూస్ పై 3.14 అయితే తీసుకోమన్నాడు. ఓకే. ఏరియా ఫార్ములా అంటే పై ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై ఈక్వల్ అంటున్నా. పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా అంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఒక సర్కిల్లో ఉందంటే సో దాని డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే డయామీటర్ హెచ్ అంటే హైపోటెన్యూస్ అనేది డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. ఒక సర్కిల్ ఉందంటే దాంట్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం కానీ తీసుకున్నాం అనుకోండి.
దాని హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దట్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ అని అర్థం. ఇప్పుడు మనకి రేడియస్ కావాలంటే హైపోటెన్యూస్ బై 2 చేస్తాం. సో ఇక్కడ హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే 28, 96 ఉంది. దాన్ని మీరు 28 హైపోటెన్యూస్ పైథాగరస్ థీరం ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్. అంత పెద్దగా చేయలేం కాబట్టి సింపుల్‌గా 28 గామ 96. ఇది 4 టేబుల్‌తో క్యాన్సిల్ అవుద్ది. 4 7s 4 2s 4 8s. ఓకే. 4 4s అండి. 4 8s కాదు 4 4s 16. ఓకే. 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సారీ. ఓకే. 7 24 ఉంది కదా! ఇదేంటి మనకి పెయిర్ పైథాగరస్ పెయిర్. నెక్స్ట్ 25 వస్తది. కాబట్టి 25 4s ఎంత 100 కాబట్టి 100 అనేది థర్డ్ సైడ్. కాబట్టి ఇది 100 థర్డ్ సైడ్. మీరు అలాగనే చేసుకోండి. లేదంటే పైథాగరస్ థీరం యూజ్ చేసినా చేయండి. 100 అనేది హైపోటెన్యూస్ అంటే. కానీ మనకు రేడియస్ కావాలంటే హైపోటెన్యూస్ బై 2 చేయాలి. హైపోటెన్యూస్ బై 2 అంటే 100/2 దట్ ఈస్ 50. ఓకే. సో పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ పై ఆర్ అంటే 3.14 into 50 స్క్వేర్. ఓకే. 3.14 into 50 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? సో 25 100. సో ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఇక్కడ 2 జీరోస్ అయితే డైరెక్ట్ తీసేయొచ్చు మనం. కాబట్టి 25 into 25 into 314 314 into 25. సో 25 4s ఎంత 100 అవుతుంది. 25 1s 25 35 అవుతుంది. 25 3s 75 కదా 78 అవుతుంది. 7850 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ సింపుల్ కూడా మీరు ఒకసారి చేసుకోండి. కానీ ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ చూడండి. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ నుంచి ట్రిగనోమెట్రీ నుంచి ప్రాబ్లం అయితే రిపీట్ అయింది. ఇఫ్ ఏ ఇస్ అన్ అక్యూట్ ట్రయాంగిల్ ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మనకి. సో ట్రయాంగిల్ ట్రిగనోమెట్రీ నుంచి అయితే రిపీట్ అయింది. ఇఫ్ ఏ ఇస్ అన్ అక్యూట్ యాంగిల్ అంటే ఏ అనేది అక్యూట్ యాంగిల్ నథింగ్ బట్ ఆ యాంగిల్ అనేది 0 to లెస్ దెన్ 90 degrees అయితే ఉంటుంది సింపుల్‌గా. ఓకే. లెస్ దెన్ 90 degrees ఉంటది. tan A ప్లస్ cot A ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫైండ్ ద అని అడిగాడు. సో మీరు గమనిస్తే tan A ప్లస్ cot A 2 ఎప్పుడు అవుద్ది? A అనేది 45 degrees అయితే cot A కూడా 45 degrees అవుద్ది. అంటే tan A వచ్చేసరికి 45 కాబట్టి 445 అంటే 1 ప్లస్ 45 ప్లస్ 1 ఈక్వల్ టు అయింది. అంటే A ఈక్వల్ టు 45 తీసుకోవచ్చు మనం. A 45 తీసుకుంటే 7 ఆఫ్ మరి గమనించండి ఇక్కడ 7 ఇంటూ సో 10 45 కదా 1 అవుతుంది కాబట్టి 1 మైనస్ 6 ఇక్కడ కూడా 1 ప్లస్ 8 సీకెండ్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ అంటే కాస్ 45 అంతా 1/√2 కాబట్టి సీకెండ్ 45 అంటే √2/1 నథింగ్ బట్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్కి హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 మైనస్ 6 అంటే 1 ప్లస్ సో 8 2 16 అవుతుంది. 16 ప్లస్ 1 17. సో 17 అంటే మన ఆన్సర్. ఆప్షన్స్ నేను టైప్ చేయలేదు టైం లేదని. ఓకేనా? ఆప్షన్స్ అయితే ఆ 17 మీకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఓకే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీరు మన ఛానల్‌లో చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకైతే ఇదే లాస్ట్ ప్రాబ్లమ్. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఆప్టిట్యూడ్ సెక్షన్‌లో 25 క్వెషన్స్ అయితే రిపీట్ అవుతాయి. ఔట్ ఆఫ్ దెమ్ సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వెషన్స్ ఎక్కువగా రిపీట్ అవుతాయి. డేటా ఇస్తారో ఆ డేటా సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ వెరీ ఇంపార్టెంట్. జియోమెట్రీ కూడా వెరీ ఇంపార్టెంట్. జియోమెట్రీ నుంచి ట్రిగనోమెట్రీ నుంచి జియోమెట్రీ నుంచి మినిమమ్ 3 క్వెషన్స్, ట్రిగనోమెట్రీ మినిమమ్ 2 క్వెషన్స్, ఈవెన్ 4 క్వెషన్స్ కూడా రిపీట్ అయిన షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ట్రిగనోమెట్రీ కూడా 3 క్వెషన్స్ రిపీట్ అయిన షిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి జియోమెట్రీ ఒకటి, ట్రిగనోమెట్రీ ఒకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ఎక్కువగా క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు నేను చెప్పిన ట్రిక్స్ అలాగే క్లాస్ మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.